వెల్కమ్ టు వైకే టీవీ న్యూట్రీ బైట్స్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. ఎగ్స్ తినచ్చా, తినకూడదా? దానివల్ల మాకున్న కొలెస్ట్రాల్ ఇంకా ఏమన్నా ఎక్కువైపోతుందా? లేదంటే వెయిట్ గెయిన్ అయిపోతామా? మేము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాము. లేదంటే ఎగ్ లోపలిది తినచ్చా, తినకూడదా? చిన్న పిల్లలకి పెట్టచ్చా, పెట్టకూడదా? ప్రెగ్నెన్సీలో తినచ్చా, తినకూడదా? బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో తినచ్చా, తినకూడదా? వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్స్ అండి, చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో లెట్ us డిస్కస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎగ్స్ ఇన్ డీటెయిల్ టుడే. సో ఎగ్స్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే జస్ట్ టు స్టార్ట్ విత్, ఎగ్స్ ఆర్ న్యూట్రిషనల్ పవర్ హౌస్ అని చెప్తాను నేను. బికాస్ దీనిలో మనకి హైయెస్ట్ బయోలాజికల్ వాల్యూ ప్రోటీన్ అన్నది ఉంటుందండి. అండ్ ఆల్సో కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ ఎగ్స్. మనకి వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్‌లో ఏంటంటే కొన్ని అమైనో యాసిడ్స్ మిస్ అవుతాయి. బట్ దాన్ని మనం కార్బోహైడ్రేట్స్, ఇప్పుడు దాల్స్‌ని రైస్‌తో మనం పెయిర్ అప్ చేసి తింటే కంప్లీట్ ప్రోటీన్ అవుతుంది. ఓన్లీ దాల్ తింటే దట్స్ లైక్ ఇన్‌కంప్లీట్ ప్రోటీన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎగ్స్, మనకి ఇట్స్ లైక్ కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అనమాట. బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ ది ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అంటే మన బాడీకి కావాల్సిన అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఈ ఎగ్‌లో చక్కగా ఉంటుంది. ఆల్సో మనకి ఒక ఎగ్‌లో ఆల్మోస్ట్ 6-7 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అన్నది చక్కగా దొరుకుతది. ఆల్సో మన ఇండియా ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎగ్స్. కంప్లీట్ ప్రోటీన్ అవ్వటం వల్ల ఈజీగా గూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు మన అన్ని మీల్స్‌లో కూడా. చెప్పాలంటే ఇది కుక్ చేసుకోవడం గూడా ఒక రకంగా ఇట్ ఈస్ వెరీ ఈజీ. లోడెడ్ విత్ ప్రోటీనే కాకుండా లోడెడ్ విత్ గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, అంటే బోలెడన్ని పోషకాలుంటాయి. బట్ ఇక్కడ ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, చాలామంది అడిగే క్వెషను, మేము ఎగ్ వైట్స్ మాత్రమే తింటున్నాం మేడం, లోపలిది పడేస్తున్నాము, లేదంటే మేము వెయిట్ గెయిన్ అయిపోతాం, ఫ్యాట్ వచ్చేస్తది, కొలెస్ట్రాల్ వచ్చేస్తది, ఇలా చెప్తూ ఉంటారు. బట్ అసలు విషయం ఏంటంటే, మనకి వైట్‌లో అంటే తెల్ల భాగంలో ఎగ్ వైట్స్‌లో మనకి ప్రోటీన్ మాత్రమే ఉంటుందండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అదర్ న్యూట్రియంట్స్, ఆ మిగతా పోషక విలువలు ఏవైతే ఉన్నాయో, అంటే మనకి రకరకాల వైటమిన్స్, కావాల్సినన్ని మినరల్స్, ఇవన్నీ కూడా యోక్‌లో ఉంటుంది. అంటే ఆ లోపల భాగం పచ్చ సొనలో ఉంటుంది. సో ఈ మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి ఒక్కొక్క దాని వల్ల బాడీకి ఒక్కొక్క బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ మనకి లోపల ఉంటుంది. సో కంపల్సరీగా ఎగ్ తినాలన్నప్పుడు చక్కగా అసలు ఏమీ ఆలోచించకుండా ఫుల్ ఎగ్ తినండి. ఆల్సో మనకి నేచర్‌ని వి షుడెంట్ సెపరేట్ ఒక రకంగా చెప్పాలంటే. సో నేచర్ మనకి కంప్లీట్ ఎగ్‌ని ఇస్తుంది. ప్రాపర్‌గా తినండి. సో మనకి వైట్స్‌లో ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా ప్రోటీన్ ఉంటుందండి. అండ్ ఆ పచ్చ సొనలో ఎగ్ యోక్‌లో వచ్చి వైటమిన్స్ అండ్ మినరల్స్. సో వైటమిన్స్ వచ్చేసి లెట్ us టాక్ ఇన్ డీటెయిల్. వైటమిన్ ఏ, అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఐ హెల్త్, అది ఉంటుంది. అండ్ దెన్ వైటమిన్ డి. చెప్పాలంటే వైటమిన్ డి డెఫిషియన్సీతో ఆల్మోస్ట్ మన ఇండియన్స్ 80-90% అందరికీ ఈ డెఫిషియన్సీ అన్నది ఉంటోంది. అండ్ ఇది సప్లిమెంటేషన్ కంపల్సరీ అని నేను చెప్తున్నాం. బట్ చాలా తక్కువ ఫుడ్ సోర్సెస్‌లో ఈ వైటమిన్ డి అన్నది దొరుకుతది. అందులో ఈ ఎగ్ యోక్ ఒకటనమాట. అండ్ వెరీ ఫ్యూ సోర్సెస్. సో ఎగ్ యోక్‌లో ఉంటుంది, మష్రూమ్స్‌లో ఉంటుంది, డైరీ ప్రొడక్ట్స్‌లో ఉంటుంది, ఫిష్‌లో ఉంటుంది. ఇంతకు మించి ఇంకెందులో కూడా మనకి వైటమిన్ డి అనేది దొరకదు. సో అది చక్కగా మనకి ఎగ్ యోక్‌లో ఉంటుంది. వైటమిన్ ఇ, అగైన్ వైటమిన్ ఇ వల్ల మీ స్కిన్ హెల్త్, మీ హెయిర్ హెల్త్ మంచిగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్న వైటమిన్ డి అన్నది మీరు ఫ్యాట్ లాస్ మంచిగా అవ్వాలంటే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్స్ కనెక్టెడ్ టు యువర్ హార్మోనల్ హెల్త్. మన హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా సింక్‌లో ఉండి, బ్యాలెన్స్‌లో ఉండి, అవన్నీ మంచిగా వర్క్ చేయాలి అనంటే యూ నీడ్ వైటమిన్ డి. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ అ హెల్తీ వుమన్ హూ ఈస్ ట్రైయింగ్ టు కన్సీవ్, ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఎగ్స్ ఇన్ యువర్ డైలీ డైట్. బికాస్ అగైన్ వైటమిన్ డి ఈస్ కనెక్టెడ్ టు యువర్ ఫర్టిలిటీ ఆల్సో. అండ్ దెన్ వైటమిన్ కే, క్లాటింగ్ ఫ్యాక్టర్, మనకి బోన్స్ హెల్తీగా ఉండాలన్నా వెరీ ఇంపార్టెంట్. సో ఈ వైటమిన్స్ అన్నీ ఉంటాయి. ఆల్సో బి వైటమిన్స్ కూడా ఉంటాయండి. వైటమిన్ బి6, బి12, అగైన్ ఇందాక నేను చెప్పినట్టుగా వైటమిన్ డి డెఫిషియన్సీ ఎంత ప్రామినెంట్‌గా ఉందో, వైటమిన్ బి12 డెఫిషియన్సీ కూడా ఇండియాలో చాలా ప్రామినెంట్‌గా, అంటే చాలా మందిలో తరచుగా వింటున్నామండి.
Also, it is connected to your iron deficiency. Again, if you are a woman who is suffering with period pains, heavy periods అనమాట. ఎక్కువగా బ్లడ్ లాస్ అయిపోవటము, సో రక్తహీనత ఇటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా ఊరికూరికినే నీరసంగా ఉంటున్నా కూడా వైటమిన్ బి12 అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. డెఫిషియన్సీ ఉంటే యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఎగ్స్. మనకి అగైన్ ఆ బి12 కూడా చక్కగా మీకు యోక్‌లో ఉంటుంది. అండ్ దెన్ 2 ఇంపార్టెంట్ కాంపౌండ్స్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అగైన్ కొలిన్ అండ్ బయోటిన్ అంటాము. ఈ బయోటిన్ అన్నది అగైన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్ గ్రోత్. అగైన్ చాలామందికి ఉండే కామన్ కంప్లెయింట్ హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది. మాకు ఏం చేయాలి అని అడుగుతారు. ఇంక్లూడ్ ఎగ్స్ అగైన్. సో, ఈ బయోటిన్ అనే కాంపౌండ్ దిస్ ఈస్ ద బేసిక్ అనమాట. మన హెయిర్ ఫాలికిల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్‌గా ఉండేదానికి. సో, హెయిర్ ఫాలికిల్ స్ట్రాంగ్‌గా ఉంటే హెయిర్ ఫాల్ అన్నది కంట్రోల్ అవుతుంది. సో, ఈ బయోటిన్ కూడా మన ఎగ్ లోపల భాగంలో ఉంటుంది. అండ్ దెన్ కొలిన్ అనే ఒక న్యూట్రిషనల్ కాంపౌండ్ కూడా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బ్రెయిన్ హెల్త్. సో, మనకి మెమరీ పవర్ మంచిగా ఉండాలన్నా, కాన్సంట్రేషన్, ఫోకస్ ఇవన్నీ మంచిగా ఉండాలంటే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, బాగా ఏజ్డ్ సీనియర్ సిటిజన్స్ అయితే ఈ అల్జైమర్స్ డిసీజ్ లాంటి ఇష్యూస్ కూడా రాకుండా ఉండాలంటే, యూ నీడ్ అగైన్ యువర్ ఎగ్ యోక్, ఆ కొలిన్ అనే కాంపౌండ్. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా మేము కంపల్సరీగా చెప్తాం. బికాజ్ ప్రెగ్నెంట్ విమెన్‌కి ఈ కొలిన్ అనే కాంపౌండ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లోపల పెరుగుతున్న బేబీ బ్రెయిన్ గ్రోత్‌కి, నర్వస్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌కి ఈ కొలిన్ అనే కాంపౌండ్ ఈస్ ద బేసిక్ అని చెప్పొచ్చండి. సో, ఇన్ని న్యూట్రియంట్స్‌తో లోడ్ అయి ఉన్నది ఈ ఎగ్. సో, కంపల్సరీగా మీ బ్రేక్‌ఫాస్ట్‌లో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్‌ని చక్కగా ఒక భాగాన్ని చేసుకోండి. హ్యాపీగా మనకది ఎక్కువ టైం గూడా పట్టదు కుక్ చేసుకోవడానికి. బాయిల్డ్ ఎగ్స్. అండ్ దెన్ ఇంకొక క్వెషన్ ఒస్తది. బాయిల్డ్ ఎగ్స్ ఇంపార్టెంటా? అవి తింటే మంచిదా? లేదంటే ఈ ఎగ్ కర్రీ గానీ, ఎగ్ బుర్జీ కానీ, ఆమ్లెట్ లాని ఇలా తినొచ్చా? మాకు బాయిల్డ్ ఎగ్స్ నచ్చవు. లేదంటే మా పిల్లలు బాయిల్డ్ ఎగ్స్ తినరు. ఎట్లా తినమంటారు? అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో, బేసిక్‌గా మనకి న్యూట్రిషనల్ ప్రొఫైల్ ప్రాపర్‌గా ఉండాలి అంటే బాయిల్డ్ ఎగ్స్. మీకలా ప్లెయిన్‌గా తినటం నచ్చట్లేదు అంటే కొంచెం కర్రీలాగా కానీ, లైట్‌గా చిన్న పిల్లలైతే కొంచెం ఘీ వేసి, ఉప్పు, కారం వేసి ఫ్రై చేసైనా ఇవ్వొచ్చండి. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ మరీ ఎక్కువ నూనెలు, డీప్ ఫ్రైస్, దాంతో ఎగ్ మంచూరియా, ఎగ్ 65 ఇలాంటివి చేసుకోకండి. యూ విల్ బీ లూజింగ్ ఆల్ ద న్యూట్రిటివ్ వాల్యూ అట్లా అయితే. ఆల్సో కొంతవరకు ఎగ్ బుర్జీ కానీ, లేదంటే ఆమ్లెట్స్ కానీ, చిన్న పిల్లలకైతే సన్నీ సైడ్ అప్ లాగా కానీ అలా కూడా చక్కగా చేసి పెట్టొచ్చు. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓన్లీ థింగ్ ఈజ్ మేక్ ష్యూర్ ఓవర్ యూసేజ్ ఆఫ్ ఆయిల్, ఘీ ఎక్కువ వేసేసి దాన్ని పాడు చేయకుండా ఉంటే సరిపోతుంది. అండ్ ఆల్సో ఈ కొలెస్ట్రాల్ ఇష్యూతో కూడా అడుగుతా ఉంటారు. సో, మాకు ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఎక్కువుంది, లేదంటే మాకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే బైపాస్ సర్జరీస్ అయినియి. ఇట్లాంటి వాళ్ళం మేము తినొచ్చా? తినకూడదా? అని. సో, ఇందులో ఉండేది మనకి గుడ్ ఫ్యాట్స్ అండి. హెల్తీ ఫ్యాట్స్ అని చెప్తాం. విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హార్ట్ హెల్త్. ఆల్సో మనకి డైట్ నుంచి వచ్చే కొలెస్ట్రాల్ వేరు. మన బ్లడ్‌లో ఉండే కొలెస్ట్రాల్ వేరండి. అసలు ఈ రెండిటికి కనెక్షన్ ఉండదు. సో, కొలెస్ట్రాల్ ఉంది అనంటే చెప్పాలంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్సెస్ షుగర్ లెవెల్స్. ఎక్సెస్ గ్లూకోజ్ ఇన్ యువర్ బాడీ టర్న్స్ ఇంటూ ఫ్యాట్ అనమాట. విచ్ ఇస్ బ్యాడ్ కొలెస్ట్రాల్. సో, ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ మీ ఈటింగ్ హ్యాబిట్స్. అంటే బయట జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నామా? డీప్ ఫ్రైస్ ఎక్కువ తింటున్నామా? సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే బాడీకి మూవ్‌మెంట్ ఏమి లేకుండా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్నామా? వీటన్నిటి వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది బ్లడ్‌లో పెరుగుతుందే తప్పించి, ఆ చిన్న ఎగ్ యోక్ విచ్ ఇస్ యువర్ న్యూట్రిషనల్ పవర్ హౌస్ దీనివల్ల ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి. ఆన్ ఎన్ యావరేజ్ ఒక హెల్తీ అడల్ట్ కానీ, లేదంటే చిన్న పిల్లలకి కానీ 1-2 ఎగ్స్ పర్ డే చక్కగా తీసుకోవచ్చు. అగైన్ డిపెండ్స్ ఫిట్‌నెస్ ప్రొఫెషనల్స్ కానీ, లేదంటే బాగా కొంచెం మజిల్ గ్రోత్ కోసం చూస్తున్న వాళ్ళు, ఈ జిమ్‌కి రెగ్యులర్‌గా ఎళ్ళే వాళ్ళకి 3-4 దాకా కూడా ఇవ్వచ్చండి. ప్రెగ్నెంట్ విమెన్‌కి కూడా 2 ఎగ్స్ పర్ డే ఇవ్వచ్చు. సీనియర్ సిటిజన్స్‌కి కూడా 1 హోల్ ఎగ్ పర్ డే చక్కగా ఇవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈ ఎన్ని ఎగ్స్ అన్నది అగైన్ ఇట్ విల్ డిపెండ్. అంటే మీ బాడీలీ రిక్వైర్మెంట్స్‌కి తగినట్టుగా తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. సో, దానికోసం ఇట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ క్యాన్ వన్స్ కన్సల్ట్ యువర్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ దెన్ ప్లాన్ అకార్డింగ్ టు దట్. మెగ్నీషియం డెఫిషియన్సీ అన్నది కూడా ఈ మధ్య చాలా తరచుగా వినిపిస్తోంది. కానీ అది డెఫిషియన్సీ ఉంది
అన్నది చాలా మందికి తెలీదండి. దెర్ ఈస్ హోల్ లాట్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ యువర్ మెగ్నీషియం. దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్‌లో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సైనింగ్ ఆఫ్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ.